నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రామగుండం నగరపాలక కార్పొరేటర్ల అలజడి, ఏఐటీసీ గేటు మీటింగ్, సేవా సమితిలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తామని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులు 2 కోట్ల రూపాయలతో నీటి సరఫరా పైప్ లైన్ల నిర్మాణానికి పనులకు ఈరోజు మేయర్ బంగి అనిల్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ, పనులు త్వరితగతిన పూర్తి చేసి నూతన సంవత్సరం ప్రారంభం నాటికి ఈ ప్రాంతానికి మంచి నీరందించాలన్నారు. పీకే రామయ్య కాలనీ రోడ్లలో గుంతలు లేకుండా మట్టితో చదును చేయించి రోడ్లు వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్, ఎస్సీ చిన్నారావు, డిఈ జమీల్, కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాష్, కొలిపాక సుజాత, ముస్తఫా, నాయకులు తదితరులు ఉన్నారు. అనంతరం 24వ డివిజన్ ఎఫ్సిఐ క్రాస్ రోడ్లో అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ కొలిపాక సుజాత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన స్థల పరిశీలన చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే జ్యోతినగర్ ప్రెస్ భవన్ నిర్మాణానికి 2 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నుంచి నమ్మకంగా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారంగా అభివృద్ధి చేస్తాం. నేనే కాదు, రేపు ఒక వారం రోజుల్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ సిద్ధంగా ఉంటుంది. అక్కడ రోజు పొద్దున 8 గంటల నుంచి దాదాపు గంటన్నర 2 గంటలు మీతో పాటు కలిసే కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా చక్కగా అక్కడికి వచ్చి నాతో డైరెక్ట్గా కలిసి మాట్లాడేటువంటి అవకాశం మీకు ఉంటుంది. మీ సమస్యలు అక్కడే ఉంటే అధికారులకు సంబంధించిన అధికారులు అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా, వారి దృష్టికి పోయే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపడతాం. ఎవరైనా సరే ఒక శాసనసభ్యుడి దగ్గర పోవాలంటే ఇంకొకరు కావాలి, ఇంకొక లీడర్ కావాలనే వ్యవస్థ ఉండదు. డైరెక్ట్గా రావచ్చు. ప్రజా దర్బార్ ఉంటుంది. అవసరం కూడా అప్పుడప్పుడు మేయర్ గారు కూడా అన్ని ప్రాంతాల్లో వస్తారు. లేదా అవసరం ఉన్నప్పుడు డివిజన్కి వచ్చినప్పుడు మేయర్ గారి ద్వారా ఆయన అధికారంలో, ఆయన నాయకత్వంలోనే ఆయన ఒక మేయర్గా ఆ డివిజన్స్ లో వారితో పాటు కలిసి వచ్చి మేము కూడా స్వయంగా మీ అందరినీ కలిసి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించడానికి మీ ముందు ఉంటామని తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోరుకునే ఒక ప్రభుత్వాన్ని చూస్తారు. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రభుత్వం వేరు, ఇక ముందు నుంచి ప్రజాపాలన మాత్రమే జరుగుతుంది. అందరు ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి నిర్వహించతలపెట్టిన మగ్గం, టైలరింగ్, బ్యూటీషియన్ తదితర వృత్తి శిక్షణ తరగతులను ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మీనారాయణ, సారంగపాణి తదితరులు ఉన్నారు. సింగరేణి సంస్థ ఓన్లీ ఉత్పత్తి కాదు, న్యాయం ఏంటంటే ఉత్పత్తి మనం కనుక తీసుకోవాలంటే ముఖ్యంగా మనిషికి ల్యాండ్ అవసరం. దానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ల్యాండ్ విలేజ్ వాళ్ళు ఇచ్చినప్పుడే మనం మనిషిని చూద్దాం. చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధితోనే సింగరేణి సంస్థ అభివృద్ధి ముడిపడి ఉందని 40 సంస్థల్లో మొట్టమొదటి సంస్థ సింగరేణి సంస్థ. ఈ మరి సేవా సంఘం తరఫున ఏ వరకు ఇస్తామంటే సింగరేణి ఎంప్లాయీస్ పిల్లలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అంటే ముఖ్యంగా పిఎఫ్స్ అంటాం, ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్, అట్లాగే
ప్రాజెక్ట్ డిస్టర్బ్ ఫ్యామిలీస్ వారి పిల్లలకు మనం ట్రైనింగ్ ఇస్తాం. దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా లేడీస్ కానీ వారి పిల్లలు అమ్మాయిలు కానీ ఆర్థికంగా పరిపుష్టి రావడానికి, కుటుంబానికి చేదోడుగా వాదనలు ఉండడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓన్లీ సింగర్ని కాదు, మీరు బహుశా చూసే ఉంటారు, ఆర్మీలో కూడా ప్రోగ్రాం ఉంటుంది. ఆర్మీ చీఫ్ మేడం కూడా ఇలాంటి సంస్థకి హెడ్గా వ్యవహరిస్తూ చాలా చక్కటి కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా మన సింగరేణి సంస్థ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఏడాదిగా ఏఐటీసీ పోరాటం చేస్తే సర్కారు సంఘాల మద్దతుతో యాజమాన్యం ప్రభుత్వం జరపకుండా అడ్డుకుంటుందని ఏఐటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కబ్బంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం ఆరోపించారు. ఈరోజు సింగరేణి అర్జువన్ ఏరియాలోని జీడీకే 2 ఇంక్లైన్ 11 ఇంక్లైన్లలో జరిగిన గేటు మీటింగ్లలో వారు మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా నక్షత్రం మెరుపును ఎవ్వరూ ఆపలేరని ప్రకటిస్తూ అత్యధిక మెజారిటీతో ఏఐటీసీని గెలిపించాలని కార్మికులను వారు విజ్ఞప్తి చేశారు. గతంలో సాధించిన ప్రధానమైన హక్కులతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ఎన్నికల ప్రణాళిక ద్వారా శ్రామిక లోకానికి సవివరంగా తెలుపుతామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు రంగు శ్రీనివాస్, బోగ సతీష్ బాబు, ఎం సంపత్, కన్నం లక్ష్మీనారాయణ, ఎస్ వెంకట్రెడ్డి, గొడిసెల నరేష్, సిద్ధమల్ల రాజు తదితరులు ఉన్నారు. కాగా జీడీకే 11 ఇంక్లైన్లో పనిచేస్తున్న కార్మికులతో పాటు డీబీజీకేకి చెందిన బుచ్చయ్య, చంద్రమొగిలి, రాజేంద్ర ప్రసాద్, మల్లేష్, తిరుపతి తదితరుల ఆధ్వర్యంలో 50 మంది ఏఐటీసీలో ఈరోజు చేరారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీకు యూనియన్ అనేది కార్మికుడు స్వేచ్ఛంగా అడగలేని పరిస్థితులలో, నిలదీయలేని పరిస్థితి మన సింగరేణిలో దాపరించింది అని సింగరేణిలో ఏఐటీసీ ఉద్యమాల ద్వారా, మన వినతి పత్రాల ద్వారా, ధర్నాల ద్వారా చేస్తే ఇలా ప్రభుత్వం పెడచెవునే పెడితే నా కార్మికులకు నష్టం జరుగుతుంది, నా సమస్యకు నష్టం చేస్తుంది ప్రభుత్వం యూనియన్ అని మనం ఏం నిర్ణయం తీసుకున్నాం? మీరిచ్చిన చందాలతోని, మీరిచ్చిన డబ్బులు మా దగ్గర సంపాదించుకున్నది ఏం లేదు, మీరు పైరోజు చేసుకున్నది ఏం లేదు. మీరిచ్చిన డబ్బులతోని దగ్గర 4-5 లక్షలు ఓటు ఫీజు కట్టి ఈ కార్మికులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మన ముఖ్యమంత్రి గారు ఏ యూనియన్తో నాయకులతో మాట్లాడతలేడు, మనతోనే కాదు వాళ్ళ యూనియన్ నాయకులతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడ్డది అన్న ఉద్దేశంతోనే మనము కోర్టుకు ఆశ్రయించితే చంపుతామనే కాలంలో పుట్టింది. 81 సంవత్సరాలుగా ఇంకా నిరాటంకంగా నిరంతరాయంగా నడుస్తున్నది. కారణం ఏమిటంటే గని కార్మికుల అభిమానం, ఈ చీకటి సూర్యుల ఆశీర్వాదం. అందుకే ట్రేడ్ యూనియన్ గా అసలు సిసలు నికార్సైన కార్మిక సంఘంగా ఏఐటీసీ కొనసాగుతున్నది. అందుకే మీ అందరికీ మరొకసారి ఏఐటీసీలోకి స్వాగతం పలుకుతున్నాం. మీరు కేవలం చేరటమే కాదు, మీరంతా యువకులు, భవిష్యత్తు మీదే. మీరు నాయకత్వ స్థానాల్లోకి రావాలి. పిట్ కమిటీలో కానీ, బ్రాంచ్ కమిటీలో కానీ మీరు లీడర్లుగా ఎదగాలి. అదే మా కోరిక. కాబట్టి భవిష్యత్తు మీదే గనక భవిష్యత్తు వైపు మన ఏఐటీసీని నడిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. కాంగ్రెస్ ఒక రాజకీయ సమరం ముగిసిపోయింది. మొన్న ఒక ధరల పాలన, గడిల పాలన అంతమైపోయింది. ప్రజాస్వామ్యానికి, పౌర హక్కులకు విలువ లేకుండా చేసినటువంటి ఒక నియంత్రణతో పాలన అంతమొందించింది. కారణం కేవలం కమ్యూనిస్టులే కాదు, ప్రజాస్వామికవాదులు, అనేక మంది ప్రగతిశీల శక్తులు వ్యతిరేకంగా పోరాడి ఓట్లేసి ఆ పాలన అంతమొందించడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఈ రాష్ట్రంలో ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది. అందుకనే బీజేపీ గెలవకూడదని మునుగోడులో మద్దతు ఇస్తే, ఓడ దాటినాక బోడమల్లయ్య అన్నట్టు మళ్ళా ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టు చేసినటువంటి ఆ ధోరణు మళ్ళా మనం కాంగ్రెస్ తో జతగలిసి కాంగ్రెస్ ను గెలిపించి ఆ ధోరణి ఇంటికి సాగనంపినాం. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ చేసినట్టు, బీఆర్ఎస్ చేసినట్టు మన ప్రజా వ్యతిరేక చర్యలు చేయకూడదని చెప్పి మనం మనవి చేశాం. మనం వాళ్ళకు మద్దతు ఇచ్చాం. ఆ విధంగానే వాళ్ళు కార్మికుల పక్షాన నిలుస్తారని ఆశిస్తున్నాం.
సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీసీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయని యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఈరోజు గోదావరికంలోని జనక్ భవన్లో ఆర్జీవన్ ఎస్ఎన్పిసి పిట్ సెక్రటరీ కృష్ణమోహన్, ఈ రాజేందర్, ఎం తిరుపతి ఆధ్వర్యంలో 10 మంది ఎస్ఎన్పిసి ఉద్యోగులు ఐఎన్టీసీలో చేరారు. వారిని యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తూ ఉన్న మీకు నేను రక్షకునిగా ఉంటానని రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులతో ఈరోజు జరిపిన గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు. ఎన్టీపీసీ కార్మికుల సమస్యలపై అధికారులతో కొట్లాడతానని, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నాకే పదవులు వద్దు. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తున్నా, నాకే పదవులు వద్దు. రామగుండానికి పూర్వవైభవం తీసుకురావాలి. మా ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి ఇండ్లు కట్టియాలి. రామగుండంలో ఇవాళ బొందరగడ్డ చేసిర్రు. అండర్ గ్రౌండ్ మైన్లకు అవకాశం లేదు, కానీ కొత్త చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చుకోవాలి. ఈడ ఎన్టీపీసీ ఇంకొక ఎక్స్టెన్షన్ చేయాలి. రామగుండంలో పవర్ హౌస్ కట్టాలి. రామగుండం స్టేషన్ ని జంక్షన్ చేయాలి. దీనికి పోరాటంలో మీరు సహకరించండి అని చెప్పి అవన్నీ కాని రోజు నేను అక్కడ మళ్ళీ కొట్లాడతాడు. వీడు ఒక మెంటల్ గాడన్న సంగతి ఆయనకు కూడా తెలుసు డెఫినెట్ గా. ఎందుకంటే ప్రజల పక్షాన ఏదైనా కార్యక్రమం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను పోరాటం చేసేటువంటి వ్యక్తిత్వం వాళ్ళకి తెలుసు. కాబట్టి నేనేం అడిగేటోని కాదు, పైరలు చేసేటోని కాదు, నేనేమో దందాలు చేసేటోని కాదు, బూడిద దందాలు, ఇసుక దందాలు చేసేటోని కాదు. నాకున్న చిన్న దందా ఉన్నది, అది మంచిగా అధికారికంగా అది కూడా నేను చేస్తలేను. నా పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళు చేస్తున్నారు. నెలకి ఇంత అన్నం పెడుతున్నారు, ఇంత భోజనం పెడుతున్నారు, నా ఖర్చులో పైసలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి తిరగడానికి డీజిల్ పైసలకి దానికి సంబంధించిన అసెంబ్లీ కూడా ఇంత జీతం ఇస్తుంది. దానికి కూడా ఇంకా సంబంధం లేదు. నా భార్య నేను ఇద్దరం రోజు ప్రజలను తిరుగుతా ఉన్నాం. నాకు చిన్న కొడుకున్నాడు, వాడిని కూడా ఇక్కడ ఉంటే ఇక చదువు కష్టమవుతుంది, ఎక్కడికైనా తీసుకుపోయి వేసేద్దాం అనుకుంటున్నా. ఇక నేను మాత్రం ఉన్నా ఈ పూర్తి జీవితం ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకి పూర్తి స్థాయిలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, గర్వంగా ఉండే విధంగా, ఇక్కడున్న ప్రతి కార్మికుడు గర్వపడే విధంగా, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు గర్వపడే విధంగా ఖచ్చితంగా పనిచేస్తా. నాయకుడు అంటే మావాడు అని చెప్పుకునే విధంగా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి వినయంగా తెలియజేస్తూ, ఏదన్నా పోరాటం మొదలుపెట్టినప్పుడు రామగుండం నగరపాలకంలో అకస్మాత్తుగా రాజకీయ అలజడి జరిగింది. నాయకత్వం మీద ప్రజాప్రతినిధుల్లో ప్రకంపనం బయలుదేరింది. గత అధికార పార్టీ ప్రస్తుత రామగుండం నగరపాలకంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ ప్రతినిధులు రహస్యంగా సమావేశమయ్యారు. సుమారు 2 గంటల పాటు ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 41 మంది కార్పొరేటర్లలో 28 మంది కార్పొరేటర్ ప్రతినిధులు హాజరు కాగా కొన్ని కీలక విషయాలను చర్చించిన నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముందుగా పార్టీ మారుతున్నట్టు తమ మీద సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పట్ల ఈ కార్పొరేటర్లందరూ ఆవేదన పడినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని వారందరూ ఖండించినట్లుగా సమాచారం. ఇక నుంచి ఐకమత్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లుగా వినికిడి. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేకరావు మీద అవిశ్వాసం పెట్టాలని ఈ సమావేశంలో సమాలోచనలు జరిపారు, చర్చించుకున్నారు, తర్జన భర్జన పడ్డారు. నిన్న రామగుండం నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి మేయర్ తమను పిలవకపోవడం పట్ల తీవ్రంగా కార్పొరేటర్లు తప్పు పట్టారు. రేపు మళ్లీ సమావేశం జరుపుకొని ఈ అవిశ్వాసానికి తుది రూపం ఇవ్వాలని ఏకాభిప్రాయం కుదిరిన వెంటనే అవిశ్వాస లేఖను నేరుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కలిసి జిల్లా కలెక్టర్ వద్దకు తరలి వెళ్లాలని, అక్కడ ఈ లేఖను అందించాలని నిర్ణయం చేసుకున్నట్టుగా సమాచారం. మరి రేపు ఏమవుతుందో వేచి చూద్దాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.